చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అంకురార్పణ జరిగింది ఈరోజే పోలింగ్ జరిగింది. సంవత్సరం క్రితం మహాకూటమి అధికారం చేపట్టే కారణం కూడా ఈరోజే. ఈ పోలింగు ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తీరు, వీటిపైన సమగ్రంగా విశ్లేషించేందుకు మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అడ్స్మర్ శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఈరోజు సంవత్సరం పోలింగ్ జరిగి రాష్ట్రానికి విముక్తి లభించింది. జగన్ రెడ్డి దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగింది. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ఏమంటే, మీకు మే 13, 2024 అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని రోజండి. ఎందుకంటే అంతకుముందు 5 సంవత్సరాల పాటు ఒక అరాచక, అవినీతి, దుర్మార్గ, నిరంకుశ నియంతృత్వ పోకడలతో పోయిన ఒక ప్రభుత్వం, ఒక క్రూరుడైన పైశాచిక మనస్తత్వం కలిగిన ఒక పాలకుడు రాష్ట్ర ప్రజలు ఏపుడేసుకు తినేసాడండి. మామూలుగా కదా. అసలు దాని నుంచి ఒక స్వేచ్ఛ కోసం, అంటే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినోడికి ఊపిరాడదు. ఊపిరి ఏదో తీసుకుంటూ ఉంటాడు, కానీ పూర్తి స్థాయిలో ఊపిరి తీసుకోలేడు, ఏదో కాసేపు కూసేపు అన్నట్టు ఉంటారు. అటువంటిది ఆ స్వేచ్ఛ అనేటువంటి బ్రీతింగ్ లాంటిది. మనిషికి బ్రీతింగ్ ఎలాగో స్వేచ్ఛ కూడా అలాంటిదేనండి. ఆ స్వేచ్ఛ కోల్పోయినప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఆ 5 సంవత్సరాల పాటు బతుకుతున్నామంటే బతుకుతున్నారు, ఉన్నామంటే ఉన్నారు, ఏదో నడుస్తుంది. ఎవరికాడు గాజు కళ్ళు అడిపోయి ముఖాల్లో ఫీలింగ్స్ లేకుండా ఏదో బతికేయారంటే బతికేశారు అంతే. ఏమంటే ఏమొస్తుందో, ఎలాంటి ప్రమాదం వస్తుందో రకరకాల బాధల్లో గెలిపారు. అంటే లేయర్ల కింద కొట్టాడు అందరినీ. అంటే మొదట ఒక సెక్షన్, తర్వాత రెండో సెక్షన్, అలా కొట్టుకుంటూ వచ్చి ఇక ఆఖరికి బీతావహులు అయిపోయారు, భయం కపితులు అయిపోయారు. కానీ ప్రజలందరూ కూడా 13 మే 2024 ఆంధ్రప్రదేశ్ వైపు, ఇతర రాష్ట్రాల వైపు ఉన్న దారులన్నీ ఆంధ్రప్రదేశ్, మీరు ఇక్కడ గమనించాలి. ఆ పక్క రాష్ట్రాలు ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్, తెలంగాణ, తమిళనాడు, అన్ని వైపుల నుంచి కూడా ఇప్పుడు మల్లీశ్వరి సినిమాలో పాట ఉంటుంది, తెల్లని కొంగలు బారులు నల్లని మబ్బులు గుంపులు అని పాట ఉంటుంది. అలాగా అసలు ఆ రోడ్లు నిండిపోయి అసలు ఏంట్రా ఇది జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది, ఆ ప్రవాహం, జన ప్రవాహం అసలు ఈ సునామీ ముంచెత్తేయడానికి అనిపించేలాగా వచ్చేసారండి అంతా. అంటే ఇతని సంగతి చూడాలి, వీటి పని పట్టాలన్న అంటే తిరుగుబాటుగా వచ్చారన్నమాట. అదేవిధంగా ఎక్కడా కూడా వెనక్కి అడుగేయకుండా ఓటింగ్లో వీళ్ళు చాలా ప్లాన్ చేశారు. ఎలక్షన్ కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంతమంది ఆఫీసులు దుర్మార్గులైన అరాచక శక్తులు, జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ చాలామందిని పక్క పెట్టారు. లేదంటే వాళ్ళు చాలా గొడవలు చేయడం ప్లాన్. వాళ్ళు ఎలాంటి ప్లాన్లు వేసుకున్నారనుకున్నారో, ఇప్పుడు అక్కడ క్యూ లైన్ ఉంటుంది కదా, వాళ్ళకి ఓటింగ్ పడదు అనుకున్నారనుకోండి, అక్కడికి వచ్చి గొడవలు పెట్టేసుకుంటారు. లేదా మహిళలు, వృద్ధులు, కొంచెం ఎలైట్ పీపుల్ ఉన్న అక్కడ బట్టలు ఇప్పి తిరిగేస్తుంటారు, చిచ్చి అసహించుకుని పోతారు కదా. ఇలాంటి రకరకాల ప్లాన్లు వేసారు వాళ్ళు. ఏది సాగలేదు. ఆఖరికి అనుకున్న సాధించారు. ఈవీఎంలు పగలగొట్టారు. ఆ కాసు కృష్ణారెడ్డి అతను ఉన్నాడు కదా, ఇక్కడ ఇతని మీద నిలబడ్డాడు, మన ఎరపతిని శ్రీనివాస్ గారి మీద కాసు మహేష్ రెడ్డి, వాళ్ళు తరివేరు. వాళ్ళు వీర విహారం చేసిన చోట వాళ్ళని జనం తరివేశారు. వాళ్ళని అప్పుడే ఖాయమైపోయిందండి. అంటే రిజల్ట్ దాకా ఆగక్కలేదు. నాకైతే నేను చాలా ముందే చెప్పాను వీళ్ళకి సీన్ అయిపోయిందని. ఆ రోజు చాలామంది ధైర్యం వచ్చింది. కానీ ఇంకా కొంతమందికి లోపల వీళ్ళు సాక్షుల్లోని గట్ట పచ్చి అబద్ధాలు కదా, ఏంటి దప్పుడీలు, ఏంటి జప్పులు కొట్టండి, ఏంటి దండలని రైతు చెప్పి కూడా ఇలాంటి నుంచి 9వ తారీఖుని 11వ తారీఖుని ముహూర్తాలు ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ జనాలు భయమేసింది వాళ్ళకి. ఊరి బాబు ఎట్లా బాబు ఇలాగ, ఈ లోపల ఆరంభస్తానన్న అతను మళ్ళీ వాళ్ళే గెలుతారంటాం, ఇలా రకరకాలు చూసి పాపం జనం భయపడ్డారు. కానీ మొత్తం మీద అలాగైతే వాళ్ళు అనుకున్న సాధించారు. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి అరాచకాన్ని ప్రశ్నించాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడ్డాడు. అలాగే లోకేష్ గారు, ఆయన ఓడిపోయిన మంగళగిరిలో ఆయనే ఎమ్మెల్యేగా పనిచేశాడు. పాదయాత్ర చేశాడు. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలకు తనంటే ఏంటో చెప్పాడు. ప్రజల నుంచి నేర్చుకోవడానికి వెళ్ళాడు. కానీ ప్రజలు ఇతను ఏంటో తెలుసుకున్నారు. చూసారా? అలాగే పవన్ కళ్యాణ్ గారు మొదట 2-3 ఏళ్ళు పట్టించుకోకపోయిన తర్వాత ఆయన అడపదడప ఇసుక మీద
ఆయన ఉద్యమాలు చేశాడు. తర్వాత ఇంక రకరకాల కారణాలకి మనం ఇప్పుడు అవన్నీ తవ్వకుండా అనవసరం, కానీ ఆయన కూడా కూల్చేవాడు కావాలా, నిర్మించేవాడు కావాలా, ఓట్లు చేయాలనే ఒక క్లియర్ సందేశం ఇచ్చేసాడు. కూటమి కలిసిపోయింది. ఇక ఆ కూటమి కలుపుతున్నాడు అసలు ఒక చేతికి ఇంకో చేయి బలం వచ్చినోడికి గుద్దుగా గట్టిగా పడింది గుద్దు ఏంటండి. బీజేపీ కూడా కలిసింది. ఈ అన్నాట్ల మధ్య మనం ఒక మర్చిపోకూడని విషయం ఒకటి ఉంది. నిరంతర వార్తా ప్రసార వాహినిలాగా నిరంతర చిరుకు మిషన్లాగా జగన్కి రఘురామకృష్ణరాజు గారు ఆయన రచ్చబండ కార్యక్రమం, పూర్వ రామానంద సాగర్ మహాభారతం అని ఇలాంటివి ఏమి వచ్చి సీరియల్స్ మీకు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే కూడా రచ్చబండ కోసం ఎదురు చూసేవాళ్ళు జనం. టీవీలో వచ్చిన కొత్తలోని మహాభారతం రామాయణం వస్తే అన్నీ వదిలేసి భాష రాకపోయినా సరే తెలుగు వాళ్ళు మొత్తం దేశం అంతా కూడా ఆ రామాయణం మహాభారతం చూడటానికి అక్కడే ఉండిపోరు ఏంటండి. ఆ టైంలో అన్నీ రోడ్లు ఖాళీగా ఉండి అసలు ఎక్కడ కూడా. అలాగా ఈయన మధ్యాహ్నం 1 గంట అయ్యేటప్పుడు రచ్చబండ అయితే ఈయన వైసీపీ ఎంపీ. అక్కడ మొదట 6 నెలల్లోనే విభేదాలు వచ్చేసినాయి. ఈయన సూచనలు సలహాలు ఇచ్చాడు, వాళ్ళు వినలేదు. తిరిగి ఈయన తిడతాం మొదలెట్టారు. ఇంక ఈయన ఊరుకుంటాడా? ఈయన గెలిచుకునే రకం కాదు కదా. మొదలెట్టాడు. తీసుకెళ్ళి కొట్టి చంపేయడానికి చూశారు. వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళలేకుండా వందలాది కేసులు పెట్టేశారు. మళ్ళీ వెళ్దామని ప్రయత్నం చేస్తే అక్కడ దారిలో చంపేస్తానికి చూశారు. ఎప్పటికప్పుడు థ్రెట్. ఆయన సన్నిహితులు ఎవరో కూడా, ఆయన అత్యంత సన్నిహితులు స్నేహితులు కూడా మాట్లాడడానికి భయపడిపోయారు. ఈయనతో మాట్లాడితే వాళ్ళకి ఏం ప్రమాదం అని భయపడిపోయారు. ఎక్కడా కూడా తగ్గకుండా మీకు ప్రతిరోజు కూడా మీకు వార్తలో టీవీ ఎలా లైవ్ వచ్చేస్తా అలాగా వార్తాపత్రికలు ఏముంది, ఇవాళ జరిగిందంతా రేపు పొద్దున వస్తుంది వార్త. ఈయన అలా కాదు, ఇవాళ జరిగింది మధ్యాహ్నం దాకా జరిగింది అంత చెప్పేసి వాడు లైవ్ ప్రతిరోజు 1 గంటకి కరెక్ట్గా వాళ్ళు భోజనం చేసే టైం. ఎవరో అందరూ జాగ్రత్త వాళ్ళు ముద్ద దిగదాం. అలాగా వెటకారాలు ఆడేసి కూడా ఎక్సెక్కం చేసి వెక్కిరించి కూడా రకంగా చెప్పాలంటే అదే కాకుండా ఖచ్చితమైన వాస్తవాలని ప్రజల గుండెల లోతుల్లోకి వెళ్ళిపోయినా చెప్పాడు. ఇది చాలా ప్రజల అవేర్నెస్ అంటే అందుకనే ఆయన వాళ్ళ గుండెలు ఎప్పుడైనా సరే ప్రజలతో ఉన్నవాళ్ళు. లోకేష్ గారు ఇవాళ జనం ఎందుకు ఓన్ చేసుకుంటున్నారో ప్రజల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ప్రేమిస్తారు జనం? ఎందుకంటే ఆయన 40 ఏళ్ళ నుంచి నిర్విరామంగా ప్రజలతో ఉన్నాడు. అలాగా ఈ రఘురామకృష్ణరాజు గారి పాత్ర కూడా మనం మరలాం. మీరు నేను నాలాంటి వాళ్ళు 1,00,000 మంది ఉంటారు. వాళ్ళు కూడా ప్రతిరోజు రుబ్బి 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 చెప్పి 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 జనం నమ్మారు. అది అందుకనే అది సునామీలాగా తరలొచ్చి పైగా ఎవరి కాళ్ళకి సొరకంటుకుంది. ప్రతి ఒక్కరికి కూడా సొరకంటు తగిలింది అందరికీ. ఆ రకమైన ఘన విజయం చరిత్ర విని ఎరిగిన విజయం సాధించడానికి కారణమైంది. తర్వాత సహజంగానే సంతృప్తి ఉంటుంది, మేము ఇంత చేసాం మాకు ఏం లేదండి. వీళ్ళు కూడా కొన్ని విషయాల్లో లేట్ చేస్తారు. అంటే వీడికిస్తే ఆడెడతాడు, ఆడికిస్తే ఈడెడతాడు, రకరకాలు ఉంటాయి. ఈ కారణం వల్ల కొంచెం వాళ్ళు ఆచితూచి 3 పార్టీలు పైగానే ఎవరో ఒకళ్ళ నిర్ణయం కుదరదు. రకరకాల కారణాల వల్ల కొంతమంది కార్యకర్తలు అసంతృప్తి ఉండొచ్చు, లేకపోతే జగన్ను పట్టు కొట్టేలేదు వెంటనే లోపలేసేస్తారు అనుకున్నారు. ఇంకా వాళ్ళు చేసిన అరాచకాలు అలాంటివి కదా. బాధితులు ఉంటారు, ఆ బాధితులు అందరూ కూడా ఇన్ని రకరకాల అవన్నీ సర్దుకున్నాయి. ఇప్పుడు 10 నెలల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నారు. వరుస పెట్టి సంక్షేమ కార్యక్రమాల్లో, పెట్టుబడుల విషయంలోనూ, అమరావతి విషయం, పోలవరం విషయంలో సూపర్ అండి. నిజంగా మెచ్చుకోవాలి ప్రభుత్వం. గాడిని పెట్టాక 10 నెలలు పట్టింది. 10 నెలలు పట్టేసింది. ఎందుకంటే చెడిపోయింది మొత్తం, చెల్లాచెదిరైపోయి ఉంది ఇదంతా. దీన్ని సరిచేయడానికే వాళ్ళకి తలప్రాణం తోక్కొచ్చేసింది. ఇక్కడ నుంచి దిబిడి కార్యక్రమం మీకు సామలకోట వారు 1000 రూపాయల బ్యాండ్ అని ఉండి చెప్పేవారు పూర్వం 50 ఏళ్ల క్రితం. అంటే 1000 రూపాయల బ్యాండ్ అంటే చాలా పెద్ద పేరు అన్నమాట. అయ్యో 1000 రూపాయల బ్యాండ్ కనివారు. అలాగా ఇప్పుడు వీళ్ళకి దబిడి పల్లాక 10 లక్షల రూపాయల బ్యాండ్ పెడతారు. వీళ్ళకి దబిడి వాయించడమే, కొడతమే అది పరిస్థితి. మొత్తం మీద సామర్లకోట బ్యాండ్ని గుర్తు చేసిన అడుసుమూరి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.